అందరికీ నమస్కారం. యావత్ రైతాంగం తరపున, ప్రత్యేకించి తెలంగాణలోని 60 లక్షల రైతుల తరపున గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం 12 పంటలకు మద్దతు ధర కింద కేంద్ర ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల అదనపు భారం పడుతున్న అనేక పంటలకు మద్దతు ధర పెంచడం జరిగింది. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలో పత్తి 50 లక్షల ఎకరాలు వేస్తుంది. దానికి 589 రూపాయలు క్వింటాల్కు పెంచడం జరిగింది. అదేవిధంగా వరికి ఇంకో మేజర్ పంట 69 రూపాయలు. అదేవిధంగా దేశంలో ఆయిల్ అండ్ పల్సెస్, పప్పు దినుసులు మరియు ఆయిల్ పెంచడానికి ప్రోత్సహించడానికి ఆవాలకు 820 రూపాయలు క్వింటాల్ పెంచడం జరిగింది. అదే వేరుశనగ పంటకు 480 రూపాయలు క్వింటాల్ పెంచడం జరిగింది. కందులకు 450 రూపాయలు పెంచడం జరిగింది. మినుములకు 400 రూపాయలు పెంచడం జరిగింది. రాగులకు 596 రూపాయలు పెంచడం జరిగింది. నువ్వులకు 579 రూపాయలు పెంచడం జరిగింది. సోయాబీన్ కు 496 రూపాయలు క్వింటాల్కు ఇట్లా పెంచడం జరిగింది. నా విజ్ఞప్తి రైతులందరికీ, ఏదైతే అత్యధికంగా గిట్టుబాటు అయ్యే పప్పు దినుసులు మరియు ఆయిల్ సీడ్స్ కి ఏదైతే ఉందో ప్రాధాన్యత ఇవ్వండి. వరికి కూడా పెంచడం జరిగింది, పత్తికి కూడా పెంచడం జరిగింది. మరోసారి మనందరం గౌరవ ప్రధాని మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం.